బిగినింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, వాసిష్ఠి పుత్ర పులమావి స్టోరీ ఉంది. నౌ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. You have the costumes, you have the assets, you have the props, you have everything, and you have a great story too. And you have a trusting hero. Yeah, trust, and you have a market now. You have a market now. So what Vasishti Putra Pulamavi dan taluku happening. It's a long way to. How are you envisioning it? Long way to go, sir. There are other stories, you know. ఒక చిన్న కుతి అంటాం, అది హిస్టారికల్ సినిమా తీయాలి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనేది, అది తీరింది సార్ యాక్చువల్గా. నౌ ఐ హ్యావ్ అదర్ స్టోరీ విచ్ ఐ వాంట్ టు రియల్లీ టెల్ ఫర్ లాంగ్ టైమ్. గౌతమిపుత్ర శాతకర్ణి ఇది వాసిష్ఠిపుత్ర పులోమి అవి తీయాలి అంటే బేసికల్గా నాకు ఆ కుతి తీరిపోయింది ఇప్పుడు. మళ్ళీ దాని మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ అర్జ్ మళ్ళీ ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ వచ్చిద్దో అప్పుడు. బట్ మళ్ళీ ధైర్యం చేయండి సార్, ఇదేదో పిచ్చి మూర్ఖత్వంగా ఆ ప్యాషన్ని 79 రోజుల్లో మళ్ళీ మీరు ఇదే సినిమా ఇచ్చి చేయమంటే చేయలేము సార్. ఐ డోంట్ థింక్ దిస్ మ్యాజిక్ వోంట్ హ్యాపెన్ అగైన్. ప్రస్తుతానికి నోరు మూసుకొని నేను ఇంకో కథ వేరే కథ చేసుకుంటూ కూర్చుంటాను సార్. మళ్ళీ అంత సాహసం అప్పుడే చేయండి. ఓకే, సో మీలో ఆ కుతి మళ్ళీ కలగాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్, ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. వేదం సినిమా చూసి మీరు, నేను థియేటర్లో ఉన్నప్పుడు నాకు రమ్మక్క ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి రా జక్కన మాట్లాడతారంటే, నేను జనరల్గా బాగుందో బాగాలేదో చెప్తారు, బేసికల్ జనరల్ కూర్చుంటాను. ఎందుకంటే అప్పుడే సాన్నిహిత్యం పెరిగింది. మీరు మగధీర చేస్తూ రికార్డింగ్ చేస్తున్నప్పుడు నేను వేదంకి అక్కడే అదే ప్రసాద్ ల్యాబ్లో తిరుగుతా, మీకు తెలియకుండా చాటుగా మగధీర సినిమా చూస్తూ ఉండేవాడిని. అక్కడ వచ్చేసరికి బయట రఘు గారు వీళ్ళందరూ టీవీలు కెమెరాలు ఉన్నాయి, వీళ్ళు కూడా వచ్చారేంటి ఏదో ఉందిలే అనుకున్నాను మన సంబంధించింది. పైకి వచ్చేసరికి మీరు కూర్చోబెట్టి, దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ ఎవర్ గాట్. ఈరోజు మళ్ళీ ఇక్కడ కూర్చోవటం ఇట్స్ వన్ ఆఫ్ ద, మీరు ఉన్నారని చూడటం కాదు, ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రైడ్ మూమెంట్స్. నేను ఒక మంచి సినిమా తీశాను, మళ్ళీ రాజమౌళి గారు నన్ను పిలిచి మళ్ళీ కూర్చోబెట్టుకున్నారనేది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరు ట్వీట్ చూసి నేను ఫోన్ చేస్తే బుర్రా సాయి మాధవ్ గారికి ఇచ్చిన అద్భుతమైన, మీరు అన్నారు ఆ 33 కత్తులు కలిపి చేసిన అఖండ కరవాలం ఏదైతే ఉందో అది ఆయన కలవన్నట్టు, నాకు ఇంటర్వ్యూ మీరు ఇచ్చిన అతి గొప్ప ప్రశంస అండ్ అతి గొప్ప సర్టిఫికేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఐఎమ్ హార్ట్ ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. జీవితం చాలామందికి వరం, కొంతమందికి శాపం, కానీ నాకు ఓ యుద్ధం. యుద్ధం అంటే ఎదురుగా ఉన్న శత్రువుతో కాదు, ఎక్కడున్నాడో తెలియని శత్రువుతో.